షార్ట్ ఫిల్మ్లో డైలాగ్ చెప్పమంటాడు, కానీ ఆ డైలాగ్ చెప్తూ ఉండగానే కత్తి తీసుకొని పొడి చేస్తాడు. అలా ఒకరో ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది అమ్మాయిలను అయితే చంపుతాడనమాట. ఇదంతా ఒక ట్విస్ట్ అనుకుంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మతిపోద్ది. ఈ మూవీ చూస్తున్నప్పుడైతే మాత్రం నాకు 3 మూవీ గుర్తొచ్చిందనమాట. అంటే ధనుష్ గారి మూవీ ఐడియా ఉంది కదా, సో ఆ 3 మూవీ అయితే గుర్తొచ్చింది. అలాగే చాలా వరకు కూడా ధనుష్ గారు నటిస్తున్నారా అన్నట్టయితే ఉంటుందన్నమాట. యాక్టింగ్ అయితే చాలా బాగుంది యాక్టర్ది. సో ఇంతకీ ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే కనుక స్టీఫెన్. సో వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. వరుసగా ఒక్కొక్కరిని కెమెరా ముందుకు పిలిచి షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా నటించేలా నటింపజేస్తూ చంపుతూ ఉంటాడు. అసలు దేనికి ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కనిపెడతారనమాట. అంటే అతను పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల బిహేవియర్ కావచ్చు, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఆయన అలా మారిపోయాడు అని అయితే చూపిస్తారు. కానీ లాస్ట్లో ట్విస్ట్ దగ్గర మాత్రం మనకి మబ్బులు ఎగిరిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది ట్విస్ట్. అలాగే తను ఎంతగానో ప్రేమించి సరి చేసుకుందాము ఎలాగైనా ఇతన్ని అని చెప్పి పెళ్లి చేసుకుంటుంది ఒక అమ్మాయి. కానీ ఆ అమ్మాయిని కూడా పొడిచి చంపాల్సి వస్తుందన్నమాట. మరి ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది హైలైట్గా అయితే పెట్టారు. కాకపోతే బ్లడ్ అంటే భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడలేరు. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అలాగే మనకి ఆ డైలాగ్స్ ఓవర్గా ఉండడం కానీ మ్యూజిక్ కానీ ఎక్కడా లేకుండా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారని అయితే చెప్పొచ్చు. లాస్ట్ సీన్ అయితే బస్లో ఉంటుంది. అది కూడా పోలీసులు ఖైదీలను తీసుకెళ్తారు కదా, ఆ బస్లో అయితే ఉంటుందన్నమాట లాస్ట్ సీను. ఆ సీన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. చంపిన 9 మంది అమ్మాయిలు కూడా తన చుట్టూ కూర్చొని ఉంటారు. అలాగే చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రి, ఆ అమ్మాయి ఎవరైతే లవ్ చేసి పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి, అందరూ కూడా స్టీఫెన్ చుట్టూ కూర్చొని ఉంటారనమాట. ఆ డిస్కషన్ కానీ అదంతా కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది. మూవీ చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, బ్లడ్ అంటే భయం లేని వాళ్ళు మాత్రమే. సో చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ కెమెరా యాంగిల్స్ కానీ లొకేషన్స్ కానీ పర్ఫెక్ట్గా మనకి ఆ స్క్రీన్ ప్లే చూపించే విధానం కానీ, అంటే ప్రతి సీను కూడా నెక్స్ట్ సీన్తో లింకింగ్ చేసే విధానం, అలాగే ఆ పోలీసుని ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అదంతా చాలా బాగుంటుంది. దాంతోపాటుగానే ఒక డాక్టర్ అయితే ఉంటారనమాట. అంటే సైకాట్రిస్ట్ టైప్లో ఉంటారు కదా. సో ఆవిడైతే మొత్తం అంతా కూడా బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అతను అన్ని నిజాలే చెప్పుకుంటూ వచ్చాడు అని ఆవిడ అనుకుంటారు. అతను చెప్పాలనుకుంది మాత్రమే చెప్తాడు. తను వేసిన ప్లాన్ ప్రకారమే వీళ్ళు వెళ్ళేలా చేస్తాడు తప్ప ఏది కూడా రాంగ్గా మాట్లాడనమాట. అంత ఇంటెలెక్చువల్గా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ అప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. అంటే ఎవరైతే స్టీఫెన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను తన పాస్ట్ గురించి, అంటే జరిగిన దాన్ని వివరిస్తూ చెప్తూ ఉంటాడనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ జరిగిన దాన్ని తెలుసుకుంటూ సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చొని ఉంటుంది. కానీ ఆ సీన్లో మాత్రం కరెక్ట్గా ఆయన పాస్ట్లో ఎక్కడైతే ఆ సీన్లో ఉన్నాడో ఓ డోర్ తీసుకొని ఆ సైకియాట్రిస్ట్ లోపలికి వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు స్టీఫెన్, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అక్కడ మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇలాంటి సీన్స్ అయితే మూవీలో చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. పగలంతా నార్మల్గా ఉంటూ ఉంటాడు, నైట్ అయ్యేపాటికి తనలో తానే మాట్లాడుకుంటూ చెప్పలేని సందేహాలన్నీ బయటికి చెప్పుకుంటూ రకరకాలుగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఓవరాల్గా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తూ ఉంటుంది. మనకి చాలా చోట్ల ఆ టేకింగ్ కానీ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ వావ్ అనే ఫీల్ వస్తూ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం మరి ఇంత వైలెంట్గా ఉన్నాడు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది ఖచ్చితంగా. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.